ఎప్పుడూ సంచలనాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవిత చరిత్రపై సినిమా తీస్తానని చేసిన ప్రకటన కొత్త సంచలనాలకు తెరలేపింది. ఎన్టీఆర్ అంటేనే కోట్లాది మంది ప్రజలకు ఆరాధ్య దైవం. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన చూడని కీర్తి శిఖరాలు లేవు. అలాంటి వ్యక్తిపై రామ్ గోపాల్ వర్మ బయోపిక్ తీసేందుకు సిద్ధపడటం అభిమానులకు షాక్ ఇస్తోంది. ఈ ప్రాజెక్టుపై పలు సందేహాలు, ప్రశ్నలు ఎదురవుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరిన్ని కొత్త రూమర్లు పుట్టుకొస్తున్నాయి. ఎన్టీఆర్ జీవితంపై జై ఎన్టీఆర్ పేరిట సినిమా తీయాలన్న ప్రపోజల్ రామ్ గోపాల్ వర్మ పెట్టాడో లేదో తెలియదు, కానీ అసలు ఇంతవరకు దీని గురించి బాలయ్య కనీసంగా కూడా స్పందించలేదు. అందుకే బాలయ్య చేసేది ఈ సినిమానా కాదా అనే సందేహాలు ఉన్న వేళ ఇప్పుడు మరో రూమర్ వచ్చి పడింది. ఈ సినిమాతో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయాలన్నది రామ్ గోపాల్ వర్మ ఐడియా అంటూ ఒక గాసిప్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ యువకుడిగా ఆయన స్వగ్రామం నిమ్మకూరులో ఉన్నప్పటి పాత్రను మోక్షజ్ఞ చేస్తే బాగుంటుందనేది రామ్ గోపాల్ వర్మ ప్లాన్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు. రామ్ గోపాల్ వర్మ ఐడియా వరకు బ్రహ్మాండంగా ఉన్నా అసలు ఈ సినిమా ఆయన డైరెక్షన్ చేయడం కరెక్ట్ కాదేమో అన్నది అభిమానుల డౌట్. అలాంటిది మోక్షజ్ఞను ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ చేయడం అంటే అది పిక్స్ అని చెప్పాలి. అసలు ముందు ఈ ప్రాజెక్ట్ పై నరసింహ బాలయ్యను నోరు విప్పనివ్వండి, ఆ తర్వాత మిగతావన్నీ తీరికగా ఆలోచించవచ్చు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.